బట్ 14-19లో నగరాన్ని సృష్టించలేకపోయారు కదా, లేదా ఇప్పటికి కూడా 2 ఏళ్లలో కూడా పూర్తి కాలేకపోతుంది కదా. నగరపు సృష్టి వేరు, నగరపు విస్తరణ వేరు. హైదరాబాద్లో జరిగింది నగరపు విస్తరణ. సైబరాబాద్ సృష్టి అని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో సైబరాబాద్ క్రియేషన్. హైదరాబాద్ ఎక్స్పాన్షన్లో ఓ బిల్డింగ్ కట్టాం మనం. అది ఆ బిల్డింగ్ చుట్టూ 100 బిల్డింగ్లు ఎక్స్పాండ్ అవుతాయి. మా బెజవాడలో ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటిది బెన్ సర్కిల్తో ఎండింగ్. అక్కడ బెన్ సర్కిల్ తర్వాత ఈనాడు ఆఫీస్ తర్వాత చూస్తే చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి పటపట అవన్నీ కూడా. ఇవాళ పటపట నుంచి కంకిపాడు ఊరు దాకా వెళ్ళింది చంద్రబాబు గారి వాళ్ళు వెళ్ళిందా, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు వెళ్ళిందా? అదొక రొటీన్ ఎంటర్టైన్మెంట్ అలా ఎదిగిపోయింది. ఇదివరకు గోశాల అంటే అదొక ఊరు, కంకిపాడు అంటే అదొక ఊరు. కంకిపాడు అనే ఊరికి ఈనాడులో ఒక డేట్ లైన్ ఉందే ఆ రోజున, అదొక ఊరు కింద లెక్క కంకిపాడు. ఇవాళ కంకిపాడు అనేది బెజవాడలో పార్టు, పెనమలూరు బెజవాడలో పార్టు, రాయనపాడు బెజవాడలో పార్టు, రామవరపాడు బెజవాడలో పార్టు. ఇవన్నిటి ఎక్స్పాన్షన్ ఎట్లా జరిగిపోయింది? ఓదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ ఎవరు ఓన్ చేసుకోలేదు. అది వడ్డే శోభనాశ్వరరావు గారు లేకపోతే కనుక గద్దె రామ్మోహన్ గారు, ఉపేంద్ర గారు ఎవరు ఓన్ చేసుకోలేదు. అది భారీగా పరిశ్రమలు లేదంటే మొన్న కొన్ని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నిజంగా అదంతా జరిగితే ఓకే, ఈయన చెప్పినట్టు ఆ స్థాయిలో కాకపోయినా ఓ స్థాయి నగరం అయితే అమరావతిలో ఏర్పడదా? చెప్పండి, ఆ ఒప్పందాల్లో ఏదన్నా అమరావతి ఉందా? వైజాగ్లో కదా పెడతానంటుంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే అక్కడ వైజాగే కదా. గూగుల్